తన కుమారుడు హీరోగా నటించిన సినిమా తల ఈ నెల 14వ తేదీన విడుదలవుతుందని ప్రముఖ కొరియోగ్రాఫర్ నిర్మాత అమ్మ రాజశేఖర్ తెలిపారు. విశాఖ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తల సినిమాతో వైలెంట్ వ్యాలంటైన్స్ డే అవుతుందని ఆయన చమత్కరించారు. తాను దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. ప్రస్తుతం టీనేజ్ ప్రేక్షకులే అధికంగా సినిమాలకు వస్తున్నారని అన్నారు. హీరో రాగిణి రాజ్ మాట్లాడుతూ చాలా మంది నటులు ప్రేమ కథలతోనే పరిచయం అవుతారని గుర్తు చేశారు. నటుడు అవినాష్ మాట్లాడుతూ బిగ్ బాస్ షోలో ఇచ్చిన మాట ప్రకారమే అమ్మ రాజశేఖర్ ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చారని ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో హీరో తల్లి కూడా పాల్గొన్నారు. మూవీ పేరు తల. తల అంటే అందరం ఏదో ధోని తల, అజిత్ తల అలా థింక్ చేస్తున్నారు. మన తెలుగులో తల అంటే హెడ్. సో మీరు పోస్టర్ చూస్తుంటారు, కోడి హెడ్, ఈ హెడ్. సో కథలో వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం ఆ తల. ఆ మూవీ ఫినిష్ అయినప్పుడు అందరికీ తెలుసు తల ఎంత ఇంపార్టెంట్. లెగ్ చెయ్యి లేకుండా బతకొచ్చు, బట్ హెడ్ లేకుండా బతకడం కష్టం. సో ఈ హెడ్తో నేను బతుకోవాలి అని ఒక సింబాలిక్గా పెట్టాను. సో నా హెడ్ పెట్టి దీని మూవీ కష్టపడి చేశాను. ఈ మూవీ అందరూ చూసి హిట్ చేయాలి. 14th February విత్ లవర్స్ డే. ఈ మూవీ లవర్స్ డే చెప్పడం వల్ల వైలెంట్ వ్యాలంటైన్స్ డే. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అన్ని మూవీలో అన్ని కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఈ మూవీలో కొత్త కాంటాక్ట్ ఉంటుంది. ఒక టీనేజ్ అబ్బాయి ఇంత పెద్ద యాక్షన్ చేస్తున్నారంటే దానికి ఇంతవరకు నాకు తెలిసి ఏ మూవీలో లేదు. అన్నీ పెద్ద పెద్ద హీరో చేస్తారు. దానికి మీనింగ్ ఏమైనా ఉంటుంది. ఇక్కడ అలా లేదు. ఒక టీనేజ్ అబ్బాయి ఎమోషనల్గా ఫైట్ చేస్తున్నారంటే వాడు ఆర్డినరీ బాయ్ వాడు స్టోరీ. వాడు చిన్నప్పుడు కరాతే అని నేర్చుకునేవాడు కాదు. అలాంటి ఒక ఆర్డినరీ అబ్బాయి ఎలా ఎమోషనల్ అవుతున్నారంటే ప్లే ఇది కొత్తగా ఉంటుంది. జనంగా బాగా ఎంజాయ్ చేస్తారు. దానికి టీనేజ్ యాక్షన్కి కారణం కరెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంది చెప్తారు మీకు చూసి. హలో అందరికీ నమస్కారములు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ వైజాగ్ అండ్ వెల్కమ్ వైజాగ్. అండ్ సో ఫస్ట్ ప్రమోషన్ టూర్ అంటే ఫస్ట్ వీ వెంట్ టు తిరుపతి అనమాట. తిరుపతిలో వీ వెంట్ టు కాలేజ్. అక్కడ ద స్టూడెంట్స్ చాలా సపోర్ట్గా ఉండే. అసలు నేను ఎవరో తెలియకుండే, కానీ ఇక్కడ అందరు అబ్బాయిలు బాగా ఫోటోస్ దిగారు. కానీ అన్ని అప్లాజ్ అన్ని మా నాన్నకి వచ్చింది. నేను కూడా అనుకున్నాను, నేను అందుకు అందరూ నాతో పిక్ తీసుకున్నారు. ట్రైలర్ చూసి ఇలా చాలా జోష్గా అయిపోయారు వాళ్ళు. సో ఆ జోష్ చూసి, ఆ ట్రైలర్ చూసి, వాళ్ళ ఆనందం చూసి వాళ్ళ కళ్ళలో అన్నీ చూసాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మా మూవీ లోపల. సో ఈ ట్రైలర్కి ఇంత హైప్ ఇస్తున్నారంటే మూవీకి ఎంత హైప్ వస్తుందో అలా ఒక థాట్ ఉంది నా లోపల. ప్లస్ ట్రైలర్లో 10% ఉంటే ఇంకా 100% మూవీలో ఉంది. సో అందరూ తప్పకుండా Feb 14 మూవీ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అది ఒక మాట ఇస్తున్నాం మా అందరి లోపల నుంచి. ఇంకా తిరుపతి నుంచి వెంటూ రాజమండ్రి, కాకినాడ, మళ్ళీ విజయవాడ. సో అన్ని కాలేజెస్లో వెళ్ళాం. అన్ని చోట్ల ట్రైలర్ ప్లే చేస్తాం. అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు ట్రైలర్ చూసాక. సో వాళ్ళ జోస్, వాళ్ళ హైప్ చూసి అసలు అన్స్పీకబుల్ అనమాట. సో యాజ్ అ టీనేజర్ ఫోటోలు పెట్టుకుంటారు. సో ఏమైందంటే నిన్ననే ఒక కాలేజ్లో నేను అలా ఒక స్పీచ్ ఇస్తున్నంటే ఒక అమ్మాయి పిక్చర్ తీసుకుని వాల్పేపర్ వేసింది. సో వాల్పేపర్ అప్పుడే వేసుకుంది. సో నాకు ఏంటిది ఇప్పుడేనా అని నాకు డౌట్ వచ్చింది. సో ద రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ చాలా చాలా అదిరిపోయింది. అసలు ఒక ఫస్ట్ మూవీకి, ఒక యాక్షన్ మూవీకి, ఒక ఫస్ట్ యాక్షన్ మూవీకి ఇట్లా ఒక రెస్పాన్స్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద టీనేజర్స్ అండ్ మీడియా. సో ఇంత సపోర్ట్ ఇస్తున్నారు అందరికీ. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ పొజిషన్. సో మా నాన్న ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే చాలామంది యాక్టర్ అవ్వాలని చాలా ఆలోచిస్తారు, కానీ నాకు ఈ ఏజ్లో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం చాలా థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఫర్ మై డాడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ మా మూవీకి ఇచ్చినందుకు రెస్పాన్స్ ఇట్స్ అన్ఇమాజినబుల్. అండ్ ఎందుకంటే చాలా డెబ్యూ యాక్టర్స్ ఒక లవ్ స్టోరీతోనే స్టార్ట్ చేస్తారు. చాలా యాక్టర్స్ ఒక లవ్ స్టోరీతో డెబ్యూ చేస్తారు. నేను అనుకున్నా ఓకే కొంచెం డిఫరెంట్గా మా నాన్న ట్రై చేస్తున్నారు, సూపర్ ఉంది స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ హైప్తో నేను కూడా ఎక్సైట్ అయిపోయాం. ఒక ఫస్ట్ మూవీ, ఒక యాక్షన్ మూవీ అయితే ఇంకా ఎంత అదిరిపోతుందని. సో దాంతో ఇలాంటి ఏజ్ అబ్బాయి పబ్జీ గేమ్ ఆడుతూనే ఉంటారు కదా, వాళ్ళు యాక్షన్ చేస్తూనే ఉంటారు.
అందరికీ నమస్కారం. ముందుగా నన్ను క్షమించాలి, ఫ్లైట్ డిలే. సత్యప్రమాణంగా చెప్తున్నా, ఫ్లైట్ డిలే అయింది, అందుకే లేట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తల అనేది నా లైఫ్లో మర్చిపోలేని ఒక ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే బిగ్ బాస్లో మీ సీజన్ 4 ఉన్నప్పుడు మాస్టర్ నాకు ఒక మాట ఇచ్చారు. మాస్టర్ మాట ఇస్తే నిలబెట్టుకుంటే దానికి ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఈ సినిమా అరే నా సినిమాలో నేను పెట్టుకుంటాను, వేరే లెవెల్ కమెడియన్, నీలో మంచి టాలెంట్ ఉందని చెప్పేసి 2021లోనే మాట ఇచ్చారు నాకు. అది ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు, మాట నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్స్ లాట్. దీనిలో తల మాస్టర్తో వర్క్ చేయలేకపోయాను, మాస్టర్ వాళ్ళ అబ్బాయితో వర్క్ చేస్తున్నాను, రాగిన్తో. ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్. తలలో నాది ఒక డిఫరెంట్ రోల్ అండి. మీరు ఎలా ఉంటుందంటే, మీరు ఉపేంద్ర గారి సినిమాలో ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది, ఉపేంద్ర గారిది, ఉపేంద్ర మూవీలో ఒక హెయిర్ స్టైల్. ఆ హెయిర్ స్టైల్తో ఒక డిఫరెంట్ లుక్ మాస్టర్ రెడీ చేసే దగ్గరుండి, అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. నా క్యారెక్టర్ వచ్చేసి అంటే మొత్తం రివీల్ చేస్తే బాగోదు. ఇప్పుడే మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే నా సాంగ్ కూడా రిలీజ్ అయింది. నా సాంగ్, ఆ సాంగ్ చూస్తే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది అనమాట. నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మూవీని బాగా సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ ఇది మా అమ్మ పుట్టిన ఊరు. మా అమ్మ ఊరు ఇదైతే మా డాడీ ఊరు కాకినాడ అనమాట. సో నాకు ఒక కొడుకు పుట్టి ఇలా హీరోని చేసి ఇలా తిరుగుతానని నేను అస్సలు అనుకోలేదు. సో అదేవిధంగా ఈరోజు ఈ వైజాగ్లో మా అబ్బాయి మూవీ ఇలా ప్రమోషన్ చేయడం అనేది చాలా. మేము అమ్మాయి ఫస్ట్ చూసింది వైజాగ్, ఐ లవ్ యూ చెప్పింది ఇక్కడే. మా ఈయన నాకు ప్రపోజ్ చేసింది కూడా వైజాగ్లోనే. సో అన్నీ కలిసికట్టుగా మళ్ళీ వైజాగ్కి మా అబ్బాయిని హీరోగా పరిచయం చేపిస్తున్నాము. సో ఈ మూవీకి వస్తే ఇది యాక్చువల్లీ ఒక కాంటెంట్ బేస్డ్ మూవీ అండి, కాంటెంట్ బేస్డ్ కమర్షియల్ మూవీ. ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా చేశారు. శ్యామ్ కే నాయుడు గారు, శివ మాస్టరు, కెవిన్ మాస్టర్, సెల్వా మాస్టర్, దాని తర్వాత జైలర్ శివ. ఈ ప్రొడక్షన్ కూడా చాలా చాలా బాగా వచ్చింది సార్, అవుట్పుట్ కూడా. సో మా అవుట్పుట్ ఎలా ఉందో మీరు 14th వైల్డ్ వ్యాలంటైన్గా వస్తున్నాడు మా తలతో. సో థ్యాంక్ యూ.